యేసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాము. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఈ యొక్క సందర్భంలో మనము ఎవరి పేర్లను మనము ఇక్కడ చూడడం లేదు. అతడు వారిని, వారు అతడు అనే మాటలే ఇక్కడ ధ్యాన వచనంలో చూస్తున్నాము. అతడు ఎవరు, వారు ఎవరు అని మనం కొంత సందర్భాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, ఫిలిప్పి పట్టణానికి పౌలు శీలలు అక్కడ పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు వారికి అక్కడ వ్యతిరేకత ఎదురైనది. వ్యతిరేకత ఎదురై వారిని చాలా కొట్టారు. న్యాయాధిపతులు కొట్టి చెరసాల నాయకునికి అప్పగించారు. వారిని చాలా భద్రంగా చూడాలి అని. చెరసాల నాయకుడు 24వ వచనంలో చూసినట్లయితే వారిని లోపలికి త్రోసివేసి వారికి బొండ బిగించాడు. కాళ్ళు చేతులు కదలనియకుండా బొండలు బిగించి వారిద్దరిని కూడా చెరసాలలో వేశారు. రోమా సామ్రాజ్యంలో 3 రకాలైన చెరసాలలు వారు వాడేవారు. ఒక రకమైన చెరసాలలో గాలి వెలుతురు ధారాళంగా ఉంటుంది, అది కొంచెం పర్వాలేదు ఉండడానికి. రెండవ రకమైనటువంటి చెరసాలలో కొంత విశాలంగా ఉంటుంది. మూడో రకమైనటువంటి చెరసాల అది గొయ్యిలాగా భూగర్భంలో ఒక డంజన్ లాగా కట్టిక చీకటి కట్టిన నేల, ఇంకెలాంటి గాలి వెలుతురు ఏమీ ఉండదు. అలాంటి భయంకరమైనటువంటి చెరసాలలు వారు ఖైదీలను బట్టి నిర్ణయించేవారు. మరి ఇక్కడ పౌలు శీలలను కూడా అలాంటి డంజన్లోనే వేయడం జరిగింది. అయితే ఒళ్ళంతా రక్తసిక్తమైనటువంటి పరిస్థితి, ఒళ్ళంతా గాయాలైపోయినాయి, ఎంతో నొప్పులు, బాధ. మరి అలాంటి పరిస్థితులలో బొండ వేసి బిగించారు. కాళ్ళు చేతులు కూడా వాళ్ళు ఆ స్వాధీనంలో లేవు, సంకెళ్లతో బిగించబడ్డారు. వారు ఏం చేయాలి? ఆ పరిస్థితులలో వాళ్ళు ముక్కుతూ మూలుగుతూ ఏడుస్తూ బాధపడుతూ, ఒక పక్క దేవుణ్ణి కూడా, ఏంటి మాకు ఈ పరిస్థితి, ఆయన పరిచర్య చేస్తే ఇంత కష్టంగా ఉంటుందా అనేటువంటి ప్రశ్నలు రావాలి. సాధారణంగా జైలులో మనం జైలు పరిస్థితిని చూసినట్లయితే ఆ చెరసాల నాయకులు లేదా జైలర్స్, అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్, ప్రిజనర్స్ కూడా వాళ్ళ మధ్యలో ఎలాంటి కన్సర్న్ అనేది ఉండదు. వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఖైదీల ఎడల ఎంతో కఠినంగా వ్యవహరిస్తారు. ఎక్కడ కూడా జాలి కరుణ అనేది వాళ్ళలో ఉండదు. ఖైదీలను ఎంతో క్రూరంగా హింసిస్తారు, ఎంతో గాయపరుస్తారు. మనుషుల్లా కూడా వారిని మరి ట్రీట్ చెయ్యరు. అలాంటి పరిస్థితులలో మరి ఇక్కడ ఈ చెరసాల నాయకుడు మన ధ్యాన వచనంలో చూసినట్లయితే వారి గాయాలను కడిగాడు, ఇంటికి తీసుకొని వచ్చాడు. ఎవరిని అంటే పౌలు శీలను. ఎందుకు తీసుకొని రావడం జరిగింది? అంతకు ముందేమో వారిని గాయపరిచాడు, వాళ్ళని త్రోసివేశాడు, వారికి బొండలు బిగించాడు, వారిని గదిలో వేసి తాళం వేశాడు. మరి ఇప్పుడేమో మన ధ్యాన వచనంలో చూసినట్లయితే అదే వ్యక్తి వారిని, ఆ ఖైదీలనే ఎవరినైతే త్రోసివేశాడో గాయపరిచాడో ఆ ఖైదీలనే తీసుకొని వచ్చి వారి గాయాలను కడుగుతున్నాడు. ఇంకా వారి ఎదుట మనము చదివినట్లయితే వారి ఎదుట సాగిలపడ్డాడు. సాగిలపడి, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలని అడిగాడు. ఎందుకు తీసుకొని వచ్చాడు? ఎందుకు రక్షణ పొందాలని కోరుకున్నాడు? ఎందుకు వారి గాయాలను కడుగుతున్నాడు? ఎందుకు తాను తన కుటుంబము బాప్తిస్మం తీసుకున్నారు? కారణం ఏంటి అంటే పౌలు శీలల యొక్క నేపథ్యం, పౌలు శీలల యొక్క దృక్పథం, వారు ఆచరించిన విధానం. ఖైదీలు సాధారణంగా తిట్టుకుంటారు, చాలా అగ్రెసివ్గా ప్రవర్తిస్తారు. మా ఎడల ఎంతో అన్యాయంగా ప్రవర్తించారు, మమ్మల్ని అన్యాయంగా కొట్టారు, అన్యాయంగా మమ్మల్ని త్రోసివేశారు, అన్యాయంగా మమ్మల్ని చెరసాలలో వేశారని న్యాయం కొరకు పోరాడతారు, అరుస్తారు, కేకలు వేస్తారు. కానీ
దానంతటికి బదులుగా వీరు అక్కడ ఆ రాత్రి చక్కగా దేవుణ్ణి స్తుతించారు, కీర్తించారు, ఆరాధించారు, గణపరిచారు, చక్కగా పాటలు పాడారు. ఆ పాటలు పాడుతున్నప్పుడు మరి భూకంపం అనేది వచ్చింది. అక్కడ సంఖ్యలు విడిపోయినాయి, తాళాలు పడిపోయినాయి, మరి ద్వారాలు తెరవబడ్డాయి. ఖైదీలందరూ పారిపోయారేమో అన్నటువంటి భయంతో తనను తాను చంపుకోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు ఆ చెరసాల నాయకుడు. కానీ పౌలు గారు, అయ్యా ఎవ్వరు పారిపోలేరు, ఖైదీలందరూ ఇక్కడే ఉన్నారు అని. ఎందుకు చనిపోవాలనుకున్నాడు? ఒకవేళ ఒక్క ఖైదీ పారిపోయినా రోమా సామ్రాజ్యంలో వారికి కఠినమైన శిక్ష ఉంటుంది. వారే మరణదండన విధిస్తారు. ఆ వారు విధించేదానికంటే నేనే చనిపోతే అయిపోతుంది, ఎలాగో నాకు కఠినంగానే శిక్షిస్తారని ఆయనే చనిపోవాలనుకున్నాడు. కానీ పౌలు శీలల యొక్క ఆ యొక్క సత్ప్రవర్తన, వారి యొక్క యాటిట్యూడ్, వారి యొక్క వైఖరి, వారి యొక్క ప్రవర్తన ఈయనను మార్చివేసింది. ఏ చేతులతో వారిని గాయపరిచాడు, అవే చేతులతో వారి యొక్క గాయాలు కడిగాడు, వారికి భోజనం పెట్టాడు. యేసు వారి ఎదుట సాగిలపడ్డాడు, వారి యొద్ద రక్షణ సువార్తను విన్నాడు. ఆయన అంగీకరించాడు, తన కుటుంబం కూడా రక్షింపబడినది. వారందరూ కూడా మరి బాప్తిస్మం తీసుకున్నారు. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాలలో కూడా మనల్ని అనేక మంది విమర్శించేవారు ఉంటారు, మనల్ని అన్యాయంగా నిందించేవారు ఉంటారు, నిందలు వేసేవారు ఉంటారు, మనల్ని తిట్టేవారు ఉంటారు, మన హృదయాలను గాయపరిచేవారు ఉంటారు. మనం చేయని నేరానికి మనం చాలాసార్లు కన్నీళ్లు గార్చే పరిస్థితి ఉంటుంది. కానీ మనము వారిని గెలవాలి అంటే వారి మార్గంలో మనం వెళ్ళకూడదు. పౌలు శీలల వలె దేవునికి అప్పగించాలి, దేవుని స్తుతించాలి. దేవా, వారిని నన్ను తిట్టినారయ్యా, వారిని మీరు బ్లెస్ చేయండి. వారు నన్ను అన్యాయంగా నిందించారయ్యా, వారిని మీరు బ్లెస్ చేయండి, మీరు వారితో మాట్లాడండి అని మనము వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు దేవుడే వారితో డీల్ చేస్తాడు, వారి యొక్క హృదయాలను మార్చి వేస్తాడు. ఇక్కడ పౌలు శీలలు గనుక వారు మిగతా ఖైదీల వలె అగ్రెసివ్గా ప్రవర్తించి కఠినంగా వీరు కూడా వారికి ఎదురు నిలిస్తే ఇక్కడ చెరసాల నాయకుడు మారేవాడు కాదు, అసలు భూకంపమే వచ్చేది కాదు. అయ్యో ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చిందని వాళ్ళు ఒకవేళ నెగిటివ్ యాటిట్యూడ్తో ఉన్నట్లయితే అక్కడ కార్యం జరిగేది కాదు. వాళ్ళు ఆ పరిస్థితిని కూడా సానుకూలంగా తీసుకున్నారు, ఆ పరిస్థితిలో కూడా సానుకూలంగా ప్రవర్తించారు, దేవుని కీర్తించారు, దేవుని స్తుతించారు. ఆ స్తుతి కీర్తనలు పాడినప్పుడు ఆ ఒళ్ళంతా గాయాలతో రక్తసిక్తమైన దేహంతో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఆ నొప్పులు తెలియనట్టున్నది, మర్చిపోయారు. దేవుని ఆరాధనలో అంత సంతోషం ఉంటుంది, దేవుని ఆరాధనలో అంత స్వస్థత ఉంటుంది, దేవుని ఆరాధనలో అంత ఆనందం ఉంటుంది. వాళ్ళు దాన్ని అంతటిని అనుభవించారు, ఆ గాయాలు మర్చిపోయారు. వారి యొక్క మరి ప్రవర్తనను బట్టి, వారి యొక్క ఆరాధనను బట్టి, దేవుని ప్రేమించిన విధానమును బట్టి చెరసాల నాయకుడు ఏ చేతులతో గాయపరిచాడు అదే చేతులతో గాయాలు కడిగాడు, మారిపోయాడు. తనొక్కడే కాదు, తన కుటుంబం అంతా కూడా. మన జీవితాలలో కూడా నిన్ను గాయపరిచేవారు ఉన్నారా, నిన్ను నిందించేవారు ఉన్నారా? వారే నిన్ను మంచిగా మాట్లాడాలంటే, వారే నిన్ను నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలంటే యేసు క్రీస్తుల వారి యొక్క ప్రేమతో వారిని చేరుకుందాము, సానుకూలంగా ప్రవర్తించుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, ఆ జైలు గోడల మధ్యలో మీరు చేసిన కార్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి జీవితాలలో నాయన రాత్రి ముగించబడింది, చెరసాల నాయకుని జీవితంలో క్రీస్తు అనే వెలుగు ప్రకాశింపజేశావు, రక్షణ వెలుగును ప్రకాశింపజేశావు. అందుకొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మా జీవితాలలో కూడా అనేక మంది మమ్మల్ని నొప్పించేవారు, గాయపరిచేవారు ఉంటున్నారు ప్రభువా. వారందరికీ కూడా మీరు రక్షణ దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.